పాలీ వ్లాగ్స్కి స్వాగతం. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలండి. దీపావళి అంటేనే చెడు మీద మంచి గెలిచిందని అర్థం కదా. మనం స్వీట్స్తో అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అటువంటప్పుడు వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసే విధంగా నేనైతే లడ్డు చేసి చూపిస్తున్నాను. అస్సలు నూనె వాడట్లేదండి. చాలా తక్కువ నెయ్యి యూజ్ చేసి ఈ లడ్డు అయితే తయారు చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా ఒక గ్లాసు శనగపిండి అయితే తీసుకున్నాను. అందులోని చిటికెడు ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి, అంత బాగుంటుంది. అందులోని ఒక అర గ్లాసు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. లేదా మనం దోసల పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదండీ! ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ అయితే పోసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క శనగపిండి ఒక్కొక్క తీరులో ఉంటుంది కాబట్టి, మన కన్సిస్టెన్సీ ఏంటంటే దోసల పిండి కన్సిస్టెన్సీ రావాలి. అందాక మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఒకేసారి నీళ్లు పోసేసామంటే పలచనైపోతుంది. పలచనైపోతే మళ్ళీ మనం పిండి యాడ్ చేసుకోవాలి. ఇంత కష్టం ఎందుకు? మనం కరెక్ట్ కన్సిస్టెన్సీతో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా! సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉందాం. నాకు ఇక్కడ అర గ్లాస్ వాటర్ కరెక్ట్‌గా సరిపోయినాయండి. దీపావళి అంటేనే వెలుగుల పండగ కదా! వెలుగులతో పాటు ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లడ్డు విషయానికొస్తే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదని ఎలా తెలుస్తుంది? ఒక స్పూన్ తీసుకుని పిండిలో ముంచి జస్ట్ దాని మధ్యలో ఇలా గీత కింద గీయండి. 2 కలవకపోతే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసినట్టే. చూసారా? 2 కూడా కలవట్లేదు అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టు. ఇప్పుడు అదే గ్లాస్‌లో అయితే ఈ పిండిని వేసేసుకుంటున్నా. చూసారా? రిబ్బన్ కన్సిస్టెన్సీ మాట. నాకు ఒక గ్లాసు పిండయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని గుంత పొంగనాల పాన్ అయితే పెట్టుకుని అందులోని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. చెప్పాను కదా! ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయనని. పూర్తిగా ఈ లడ్డూలు చేయడానికి నేను కేవలం 3 స్పూన్ల నెయ్యి మాత్రమే యూజ్ చేశా. అంతే. చూసారా? మనం నెయ్యి అన్ని గుంటల్లో పోసేసిన తర్వాత మనం తీసుకున్న శనగపిండి బ్యాటర్‌ని అందులో వేసేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం టర్న్ చేసుకోవచ్చు. చెప్పాను కదండీ! 3 స్పూన్ల నెయ్యి యూజ్ చేశానని. అది కూడా ఎక్కువైపోయింది. చూసారా? మనకి చుట్టూ కూడా నెయ్యి ఎలా కనిపిస్తుందో? అంటే మనం ఎంత తక్కువ నెయ్యి యూజ్ చేసి ఈ లడ్డూలు చేసుకోవచ్చో మీకు అర్థమైంది కదా! మొత్తం అన్నిటిని కూడా ఇలా ఉల్టా అయితే చేసేసుకుందాం. ఏం లేదండి, ఒక్కసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసిన వల్ల ఇలా అయితే అయిపోతుంది. నెయ్యి ఎక్కువ వేసేసానంటే మరీ ఎక్కువ అనుకోకండి. మీకు చూపించిందే వేశాను నేను. బట్ ఇలా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అంతే. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు అయితే కుక్ అవనిద్దాం. 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి. చక్కగా కుక్ అయిపోయినాయండి 2 వైపులా కూడాని. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవచ్చు. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూసారా? మొత్తం అన్నీ కలిపి ఇన్నైతే అయినాయి. వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి మిగిలింది. దాన్ని మనం ఏం వేస్ట్ చేయట్లేదండి. దాన్ని కూడా యూజ్ చేసేద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఈ గుంత పొంగనాల్ని మనం మిక్సీ అయితే పట్టాలి. పట్టాలంటే చిన్న చిన్న ముక్కలు చేయాలి కదా! చాలా సింపుల్‌గా ముక్కలైతే చేసేద్దాం. ఇంతకీ లోపల ఉడికిందా లేదా అనుకుంటున్నారేమో! చక్కగా ఉడికిన మొలనేనండి అలా బ్రేక్ అవుతుంది. స్మూత్‌గా ఉంది. మీరు దీన్నే ఇంచుమించుగా మోతీచూర్ లడ్డూలాగే ఉంటుంది. టేస్ట్ అయితేని భలే ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా చేసేయొచ్చు. మొత్తం అన్నిటిని కూడా ఇలా ముక్కలు చేసేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ మనం మిక్సీ అయితే పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే చూడండి ఎలా ఉందో! రవ్వ రవ్వగా ఉంది కదా! చూసారా? మీకు కనిపిస్తుందా? రవ్వ రవ్వగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం అండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. మనం ఇక్కడ ఏ డీప్ ఫ్రై చేయట్లేదు.
ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, మన గుంత పొంగనాల్లో కొద్దిగా నెయ్యి మిగిలింది కదా! ఆ నెయ్యి అసలు వేస్ట్ చేయనివ్వట్లేదండి నేనైతేని. దాన్ని కూడా ఈ పాన్‌లో వేసేసుకొని, అందులోని ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకొని, మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అన్నప్పుడు ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందాం. చాలా సింపుల్‌గా అయితే మన లడ్డూ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులోని ఒక అర గ్లాసు పంచదార అయితే వేసుకుంటున్నాను. అర గ్లాసు పంచదార కరెక్ట్‌గా సరిపోతుంది. అందులోని పావు గ్లాసు వాటర్ వేసేసి, లో టు మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. ఇక్కడ మనం ఏ విధమైన పాకం పట్టక్కర్లొద్దు. జస్ట్ పంచదార మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే 2 యాలకులు కచ్చాపచ్చాగా దంచి వేసేసుకుంటున్నాను. మన లడ్డు అంటేనే కొంచెం మనకి కలర్‌ఫుల్‌గా కనిపించాలి కదా! అందుకని ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకిష్టమైతే వేయండి. లేకపోతే లేదు. కానీ లడ్డు అనేటప్పటికి కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తే బావుంటుందని చెప్పేసి నేనైతే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా పాకం వస్తే సరిపోతుంది. జస్ట్ పంచదార కరిగితే చాలంతే. ఇంక ఎక్స్‌ట్రా ఏం అక్కర్లేదు. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని, మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మిశ్రమాన్నయితే ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్క నిమిషం అలా కలుపుతూ ఉండండి. త్వరగానే మన శనగపిండి ఈ పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుందండి. మనం ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు. పాకం కూడా పట్టలేదు. చాలా ఈజీగా లడ్డూ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మరొక స్పూన్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం నేతిని ఎక్కువగానే ఇష్టపడుతున్నాం వల్ల మరొక స్పూన్ వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, ఆ స్ట్రక్చర్ అన్నీ సూపర్‌గా వచ్చినాయండి. చాలా బావుంది లడ్డూ అయితేని. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము. దీపావళి రోజున కాటన్ బట్టలో వేసుకోండి. నీళ్ళను పక్కనే పెట్టుకోండి క్రాకర్స్ కాల్చేటప్పుడు ఎప్పుడు కూడాని. ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలీదు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం లడ్డూ అయితే చేసేసుకుందాము. చాలా సింపుల్‌గా అయితే లడ్డూ అయిపోయింది. లడ్డూ పైన జీడిపప్పు ఉంటే మరింత అందంగా ఉంటుంది కదా! జీడిపప్పు గానీ, పిస్తా గానీ మీకు నచ్చింది ఏదైనా పైన డెకరేటివ్ కోసమయితే నేను పెడుతున్నాను. డెకరేషన్‌కే కదా మోస్ట్ ప్రయారిటీ అందరికీ ఈ రోజుల్లో అయితేని. లోపల ఎలా ఉన్నా పర్వాలేదు కానీ, చూడడానికి బయటకి అందంగా అనిపించాలి. అప్పుడే కదా మనుషులు ఎలాంటి వాళ్ళైనా మనం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. నేనిప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న విషయాన్ని చెప్పేసినందుకు ఐయామ్ సో సారీ. ఎందుకంటే నిజం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది కదా! కానీ మన లడ్డూ మాత్రం చాలా తియ్యగా ఉందండి. అద్భుతంగా ఉంది లడ్డూ అయితేని. చూడండి, స్మూత్‌గా, రవ్వ రవ్వగా మంచి కన్సిస్టెన్సీతో భలే టేస్టీగా ఉంది లడ్డూ అయితేని. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.